ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవునిని అడగకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కలిగే నష్టాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఏంటంటే వాక్యం ఏంటి? నోహము గారు నిద్రపోతున్నారా? దేవునిని అడగకుండా మనం, అది చిన్న నిర్ణయమో పెద్ద నిర్ణయం కాదు, ప్రతిదానికి నీకు విజయం కావాలంటే దేవునిని అడిగి ప్రార్థన చేసి ఆయన సలహా తీసుకుని నీ సంగతులు ఆయనతో చెప్పి అప్పుడు ముందుకెళదాం. కీడుంటే దేవుడు తప్పిస్తాడు, మేలు మార్గంలో నడిపించమని ప్రార్థన చేయాలి. మనం అనుకున్నదే జరగాలనుకోవద్దు. దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు కనుక తీసుకుంటే ఆ నిర్ణయాల్లో చాలాసార్లు మనం బోర్ల పడతాం, చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 3:5-6 వచనాలు ముందే చదివాం. అక్కడ ఏముందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. చాలామందికి ఏమంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను జ్ఞానిని, తెలివైనవాడిని, తెలివైన దాన్ని అనుకుంటాను. నీ తెలివి రేపు ఏం జరగబోతుందో తెలియదు, గంటలో ఏం జరగబోతుందో మనకి తెలియదు. కాబట్టి నీ తెలివి కంటే దేవుని తెలివి చాలా గొప్పది. ఆయన జ్ఞానాన్ని మనం ఆశ్రయించుదుముగాక, ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడదుముగాక. కాబట్టి నీ స్వబుద్ధిని బట్టి ముందుకెళ్ళొద్దు. జ్ఞానం ఉండటం మంచిదే, కానీ దానితోనే ముందుకెళ్ళిపోద్దు. ఒక చిన్న ప్రార్థన నిన్ను గొప్ప కీడు నుంచి కాపాడుతుంది. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటే పెద్ద పెద్ద అపాయాల్లో పడకుండా కాపాడబడతావు. పురుషులారా, మనం అందరూ బళ్ళు తోలుతాం. ఒక చిన్న ప్రార్థనతో వెళ్ళండి, దేవుడు కీడు రాకుండా కాపాడుతాడు, పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి ఒక రోజున నేను ఈ ప్రజా వైద్యశాల పిచ్చి చౌదరి గారి హాస్పిటల్ రోడ్డు అమ్మటి ఇటు వస్తుంటే ఆవుల గుంపు, నేనే వాటికి ఎదురు వెళ్తున్నాను, ఆవుల గుంపు నాకు ఎదురు వస్తుంది. వాటి వెనకాల ఒక ఆబోతు కూడా ఉంది, పెద్ద బలిసిన ఆబోతు. అది అమాంతంగా ఒక ఆవు మీదకు దూకేసి ఉంటే అదే ఎదకొచ్చినాయి, వాటి పనులు అయ్యి ఉంది. ఆ సమయంలో మరి నా మీద నుంచి దూకేసిందండి అది ఆబోతు. అక్కడ శశివాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. అక్కడ ఏదో షాప్ పెట్టుకున్నాను. పాస్టర్ గారు చచ్చిపోయాడు అనుకుంది. కానీ నా బండికి కానీ నాకు కానీ ఇసుమంత దెబ్బ తగలకుండా ప్రాణం దేవుడు కాపాడాడు. నేను బయటికి వెళ్ళేటప్పుడు చిన్ని ప్రార్థన చేసి పెడతాను, అది అలవాటైంది. ఒకసారి ప్రార్థన చేసుకోకుండా వెళితే వింజర్లాక్ సెంటర్కి తామరకొల్లు ఉన్నాడు. వింజర్లాక్ సెంటర్కి వచ్చేటికి పెట్రోల్ ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్లో పెట్టుకోవాలి. వంగి ఇలాగ నడుస్తూనే ఇలా వంగేదాడికి చిన్న రాయి మీద ఎదర చక్రకి ఇలా డాములు పడిపోయాయి. అది ఇంకో మనిషిని గుద్ది పడిపోయాయి. ఏమంటే చూసుకుని రావాలి కదా అన్నాడు. కాదులే నాయన, పెట్రోల్ ఆగిపోయిందని నేను ఏదో పొరపాటు చేశాను అని పడిపోయాం. అదొక అవమానం కదా, కిందటి లేవటం కూడా అవమానమేగా. అలా ఆ తర్వాత ఎప్పుడు అలాంటి సంఘటనలు చెడు జరగల, కీడు కూడా జరగల. చిన్న ప్రార్థన మనల్ని గొప్ప కీడుల్లో పడకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడిని అడగక అసలు ఏదైనా పని పెట్టుకున్నప్పుడు, ఇల్లు కట్టే విషయాల్లో కానీ, ఒక వాహనం కొనేటప్పుడు కానీ, ఒక పెళ్ళికి సంబంధాన్ని కుదుర్చుకుంటాకి వెళ్ళేటప్పుడు కానీ, చిన్న వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు కానీ, మనం ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. ప్రభువా నన్ను మంచి దారిలో నడిపించు, నష్టాల దారిలో వెళ్ళకుండా కాపాడు, కీడుల్లో పడకుండా కాపాడు. ప్రభువా నేను కీడులో పడితే మళ్ళీ వాటి నుంచి బయటపడడం కష్టం, కాబట్టి నీ సహాయం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. నేను అక్కడ కీడు ఉందో, నష్టం ఉందో, మోసం ఉందో నాకు తెలియదు ప్రభువా, నాకు మంచి ఆలోచన దయచేయమని దేవుణ్ణి ప్రార్థిస్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ఆయన కృప కొరకు మనం మోకరించి ప్రార్థన చేసుకెళ్ళటం ఉత్తమమైన మార్గం. కొన్నిసార్లు దేవుడు కీడుల నుంచి దేవుడు కాపాడుతాడు. ఏమండి, ఒక్కొక్క కంపెనీలో నీకు ఉద్యోగం రాలేదని కంగారు పడద్దు. ఎందుకంటే అక్కడ అవమానాలు ముందుండొచ్చు, కీడులు ఉండొచ్చు, అక్కడ శత్రు సమూహం ఉండొచ్చు. కాబట్టి అక్కడ రాలేదని మనం కంగారు పడద్దు. దేవా నన్ను మంచి మార్గంలో నడిపించమని ప్రార్థన
చేసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. దేవుడికి మంచే చేస్తాడని నమ్మకం ఉంచు. 6వ చరణం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తనలో, ప్రభా నీ అధికారం కింద నేనున్నాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు వద్దన్నది మానేస్తాననేటువంటి మనసుంటే నువ్వు దీవించబడతావు. తమ్ముడు, నీ ప్రవర్తన అంతటిలో దేవుడు ఏమి చెప్తున్నాడు అది చెయ్యి. నువ్వు బాగుపడాలంటే నేను కొంతమంది గురించి చెప్పగలను. ఒక యవనస్తురాలు వివాహీయుడు వచ్చేటప్పటికే రాణిగా ఎన్నికైపోయింది. యోసేపు 30 ఏళ్ళు వచ్చాడు, ఒక దేశానికి ప్రధాని అయిపోయాడు. 30 ఏళ్ళు వచ్చేసాడు, దావీదు రాజు అయిపోయాడు. బాలురుగా ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక దేశానికి న్యాయాధిపతులు అయిపోయారు. దేవుడి ఎడల భయభక్తులను ఎజ్రా, నెహెమ్యాలు రాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించారు. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, మన జీవితాలు దేవుడి చేతుల్లో పెట్టుకున్నప్పుడు దేవుడు మంచే చేస్తాడు మనకి. దేవుడికి స్తోత్రం. కాబట్టి వాళ్ళందరినీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే, దేవుడు వాళ్ళని మన ముందు ఆదర్శంగా ఉంచాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, నీ ప్రవర్తన అంతటి యందు దేవుడు అధికారానికి నువ్వు ఆయన ఏం చేయమంటే చెయ్యి, ఏది వద్దంటే అది మానేస్తే ఆయన అధికారానికి లోబడ్డాడు. ఆయన వాక్యం వింటూ కూడా దేవుని అధికారాన్ని ధిక్కరించి నడుస్తున్నావు అంటే నీ బ్రతుకు భవిష్యత్తులో చాలా నష్టపోతావని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ ప్రవర్తన మీద కూడా దేవునికి అధికారమే. ప్రభా, నేనేం చేయాలో చేయకూడదో నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేయి. నా జీవితకాలం అంతా నిన్ను సంతోషపెట్టాలి ప్రభా, నీ సంతోషం కొరకు నేను బ్రతకాలంటే నీవు కూడా సంతోషించేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయడు. ఈ విధంగా లేకపోతే నీ త్రోవలు అడ్డుబండలతో, ముళ్ళ కంచెలతో, గోతులతో, గొప్పులతో, చాలా తలపోటులతో ఉంటుంది. మన దారి క్లియర్గా ఉన్నట్టు కాదు. ఎప్పుడు మన దారి క్లియర్గా ఉంటుందంటే నీ స్వబుద్ధిని వదిలిపెట్టి దేవుని జ్ఞానం మీద ఆధారపడినప్పుడు. తర్వాత నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి మీద కూడా దైవ అధికారానికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలు సరే. దేవుని ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి, నష్టంలో నిన్ను ముంచేటట్టు చేస్తాయి. కాబట్టి మనం దేవుడి ఆలోచనతోనే వెళదాం. ప్రతిదానికి ప్రేయర్ చేసుకోండి, ప్రతిదానికి ప్రేయర్తోనే. అంటే ఎందుకు చెప్తారంటే దేవుడు మనం ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటానని అర్థం. ప్రార్థన అంటే ప్రేయర్ అంటే ఇంకోటి ఏం కాదు. దేవునితో నిత్యం కంటిన్యూ అవుతున్నాం, ఆయన సలహాతో నడుస్తున్నాం, ఆయనతో సంప్రదింపులు చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం కాదు, నువ్వు నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. నిద్ర రాకపోతే పడుకుని కూడా నీ మనసుతో దేవుడితో మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే అట్లాంటి గట్టిగా అందరు నిద్రపోయేటట్టు ఇబ్బంది పెట్టద్దు. నీ మనసులోనే నీ మనసులో అనుకునే మాట కూడా దేవుడికి అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి నిరంతరం దేవునితో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి మనం. ఎప్పుడు కూడా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇలా వెళ్తున్నాను, ఈ పని మీద ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రతిదానికి చిన్న ప్రార్థన నిన్ను గొప్ప కీడుల నుంచి కాపాడుతుంది. దేవుడికి స్తోత్రం. కాకపోతే కొన్ని మాటలు మనం చెప్పుకుందాం బైబిల్ నుంచి. దేవుని యొక్క అభిప్రాయం అడగకుండా మోసపోయాడు యెహోషువ. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14 ఉంటుంది. దేవుని ప్రజలను ఇశ్రాయేలును కనాను దేశంలోకి నడిపించాడు. మోషే మిద్యాను దేశంలోనే చనిపోయాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన పెద్దడే కాలం చేశాడు. తర్వాత నాయకుడిని సిద్ధం చేశాడు. ప్రభువా, నీ ప్రజలు నడిపించడానికి ఎవరిని నియమించాలని దేవుడిని అడిగాడు. ఎవరినొకరిని ఆయన తెలివి చేత పెట్టేయలే. మోషే పెద్దవాడైపోయాడు. తర్వాత ఎవరికి ఇవ్వాలి నాయకత్వం అంటే దేవుడు అన్నాడు, ఇదిగో నీ ప్రక్కనే ఉన్న యెహోషువ మంచోడు, అతనికి నీ తర్వాత బాధ్యతనిమ్మన్నాడు యెహోషువకి. అప్పుడు నాయన, నువ్వు ఈ ప్రజలు, నేను ఇక్కడే యోర్దాను యువతలే చనిపోతున్నాను కదా, యోర్దాను దాటించి కనాను దేశంలో ఇంకా 31 మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు జయించాలి, ధైర్యం తెచ్చుకో, భయపడకు, దేవుడికి తోడుకుంటాడని ధైర్యపరిచి అతనికి ఆ బాధ్యతను అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. యెహోషువ మోషే దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. ప్రతిదానికి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు.
మంచి బలము కలిగినటువంటి వాడు, దైవ జ్ఞానం కలిగినటువంటి వాడే యెహోషువ కూడా. మోషే 40 దినాలు ఉపవాసం ఉంటే కొండెక్కినప్పుడు ఇంచుమించు ఆయన కూడా ఆ కొండ దగ్గరే ఉన్నాడు. ఈయనేమో అన్నం మూటలేం ఎత్తుకెళ్ళా, మోషేకి అనుచరుడు ఈయన. ఒక కొండ కొంచెం దిగువ భాగంలో ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. అంటే ఇంచుమించు యెహోషువ కూడా ఉపవాసం చేసి ఉంటాడు అనుకుంటాను నేను. దేవుడు ఇంటికాడి నుంచి క్యారేజీలు రావు కదా, అంటే యెహోషువ కూడా మోషేతో పాటు వేరే చోట ఉపవాసం ఉంది. అవి రాయబడలేదు కానీ యెహోషువ కూడా ఉపవాసమే చేశాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మోషే ప్రవర్తన అంతా అవపాసన బట్టి మోషే ఎలా తెలివిగా దైవజ్ఞానంలో ప్రతిదానికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ కూడా ప్రార్థన చేసుకునే మంచి మనిషి. దేవుడిని బట్టి మోషే అతను ధైర్యపరిచాడు, ఆ సేవా బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. అయితే కనాను దేశంలోకి వచ్చిన తర్వాత 1-2 రాజ్యాలు జయించిన తర్వాత అక్కడికి గిబియోనీయులు అనేటువంటి వాళ్ళు, వేరే జాతి వాళ్ళు గాడిదల మీద ప్రయాణం చేసి యెహోషాపాతు దగ్గరికి వచ్చారు. ఏనాడో ఎండిపోయినటువంటి చపాతీ ముక్కలు, అలాంటి చిరిగిపోయిన బట్టలతో, చితికిపోయినటువంటి ద్రాక్షరసం తిత్తులతో, అంటే మేము చానాళ్ళైంది ప్రయాణం అయ్యి అని చెప్పడం కొరకు అలాంటి వేషాలు వేసుకుని బట్టలు చిరిగిపోయి, చెప్పులు బాగా అరిగిపోయినాయి, ఇలాంటి వాటితో వచ్చారు. ఏమయ్యా మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి చాలా వేల కొలది మైళ్ళు దూరం అండి, మీ గురించి మేము విన్నాం, దేవుడు మీకు తోడున్నాడు, మీరు ఐగుప్తు నుంచి వస్తున్నారట, దేవుడు మీతో ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళి విజయాలు వస్తున్నాయట, మేము మీ గురించి, మీ దేవుడి గురించి, మీ శక్తిని గురించి విన్నాం, అయితే మేము చేతులు ఎత్తేస్తున్నాం, మా మీద మీరు యుద్ధం చేయనని ఆ మాట అనిపించుకుంటాం. మేము మీ దగ్గర లోబడుతున్నాం, మేము చేతులు ఎత్తేస్తున్నాం, మమ్మల్ని కనికరించండి అయ్యని ఆ ఇద్దరు మనుషులు రాయబారులకు వచ్చారు. నిజంగా ఈయన అనుకున్నది ఏంటంటే, పాపం ఇంకెక్కడో వేల కొలది మైళ్ళు దూరం నుంచి వచ్చారని యెహోషువ అనుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేశారు, నిజంగా ప్రభువా వీళ్ళు వేల మైళ్ళ దూరం నుంచి వచ్చారా, ఈ పక్కన వాళ్ళు అని అడిగినట్టయితే దేవుడు చెప్పేవాడే, మాట్లాడే అవకాశం ఉంది దేవుడు. అయితే ఆ ప్రార్థన చేయకుండా, సరే మీరు భయపడిపోయి ఎక్కడో వేల మైళ్ళ దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇదిగో మిమ్మల్ని మీతో యుద్ధం చేయమని దేవుడి నామములో ప్రమాణం చేస్తున్నాం, సరే మీతో సమాధాన పడుతున్నాను దాని గుర్తుగా మీ ఆహారంలో ఒక రొట్టె ముక్క తీసుకుని మా నోట్లో పెట్టుకుంటున్నాం అంటూ వాళ్ళతో నిబంధన చేసి మీతో మేము యుద్ధం చేయమని ఒక మాట అనేసాడు. నిజానికి వాళ్ళు కనానీయులు, దేవుడు వాళ్ళందరినీ జయించమని చెప్పాడు మొదట్లో. కానీ ఈయన సొంత అభిప్రాయం ఏమనుకునంటే, ఎక్కడో వేల మైళ్ళు దూరంలో ఉన్నవాడు ఎవడో వచ్చారు కాబట్టి అనుకుని సొంత జ్ఞానంతో ఏం చేశాడంటే యెహోషువ మోసపోయాడు. దేవుని అభిప్రాయం అడగకుండా యెహోషువ అంధవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల నష్టం కలిగింది. యెహోషువ గ్రంథం 9:14 ఇశ్రాయేలీలు ఈ విషయంలో చిక్కుల్లో పడ్డారు. ప్రార్థన లేకుండా నిర్ణయం తీసుకుంటే మనం మోసపోతాం. చదవండి యెహోషువ. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకై, ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకై, ఆయన సలహా తీసుకొనకై వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన కూడా చేసేసాడు. ఇక మీ జోలికి మేము రాము, మీతో మేము యుద్ధం చేయము, మీరు కూడా మీతో యుద్ధం చేయమని దేవుడి నామమున ప్రమాణం చేస్తాడని వాళ్ళ ఆహారంలో కొంచెం తీసుకున్నారు. వాళ్ళతో దేవుడి పేరు మీద ఒట్టు పెట్టేశాడు. తీరా వీళ్ళు చూస్తే ఇక్కడ ఎరుకో ఉంది, దాని తర్వాత హాయి ఉంది, దాని తర్వాత లోన నెక్స్ట్ ఉన్న స్థలాల్లో గిబియోనీలు అక్కడే ఉంటున్నారు. ఈయన తెలియదు, ఈయన కొత్త. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే గిబియోనీలు అంటే ఎక్కడో దూరం ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళలో ఒక ప్రజలని, ఆ కనాని జాతిలో వాళ్ళు కూడా ఒకళ్ళని అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి యెహోషువ ఏం చేశాడంటే నష్టపోయాడు. తర్వాత సౌలు రాజుగా వచ్చిన కాలంలో ఈ గిబియోనీయుల్ని పనిగట్టుకుని చెప్పటం మొదలెట్టాడు. వాళ్ళు మనవాళ్ళు కాదని ఉద్దేశం. కానీ
దేవుడు అందుకు ఒప్పుకోవాలి. వాళ్ళతో మనం ప్రమాణం చేశాం కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలులో ఒక భాగంగా పెట్టుకోండి, వాళ్ళతో యుద్ధం చేయొద్దని దేవుడు కూడా చెప్పాడు. ఎందుకంటే ఒక ప్రమాణం ఇచ్చిన తర్వాత దాన్ని మనం మీరకూడదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి గిబియోనీయుల్ని యెహోషువ ఏమన్నాడంటే, తీరా వాళ్ళు అక్కడున్న ప్రజలని తెలుసుకుని యెహోషువ ఏమన్నాడంటే, ఇదిగో మీరు మమ్మల్ని ఈ విషయంలో మోసపుచ్చారు కాబట్టి మీరు మీ జీవితకాలం అంతా మీ జనాంగం అందరూ మా యెహోవా మందిరానికి కావాల్సిన ఆ బలులకు కావాల్సిన కట్టెలు అడవులోంచి నరికి తీసుకొచ్చి ఇవ్వాలి. దేవుని మందిరానికి కావాల్సిన నీళ్లు మీరు చేదిపోయాలి. ఇది మీ డ్యూటీ. మీ బ్రతుకాలం అంతా మీకు ఆ డ్యూటీ చాలు బాబు, మమ్మల్ని బ్రతకనిచ్చావు చాలని దండాలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలులు ఈ విషయంలో కొంచెం చిక్కులో పడ్డారు. కారణం ఏంటంటే ప్రార్థన లేకుండా దేవుడిని అడగకుండా నిర్ణయం తీసేసుకోవటం వల్ల వేరే జాతి ప్రజలు దీనిలోకి వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముందలే అనుకుని కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. ఏముందలే పర్వాలేదు అనుకుని మనం ముందుకెళ్ళిపోతాం కొన్నిసార్లు. దీని గురించి దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మీరు అలా అనుకోవద్దు. ముందు అలా జరిగింది కాబట్టి యెహోషువ జీవితంలో, మన జీవితంలో కూడా ప్రతిదానికి దేవుడిని అడిగి అడుగు ముందుకేయండి, నిర్ణయాలు తీసుకోండి. దేవుడిని అడగకుండా మనం నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దని చెప్పడానికి వాళ్ళని మనకు మార్గదర్శకులుగా దేవుడు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత రెండో విషయం ఏంటంటే, అబ్రహాము ఈజిప్టు అనే దేశానికి, కనాను దేశంలో తిరిగి దీన్ని స్వతంత్రించుకో, నువ్వు నడిచినంత దూరం నీకే ఇస్తాను ఈ దేశం అన్నాడు. అయితే అబ్రహాము ఆ ప్రాంతంలో కరువు ఉందని తెలుసుకుని ఏం చేశాడంటే, దేవుడిని అడగకుండానే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఇది కూడా ఒక తొందరపాటు నిర్ణయంగా వచ్చింది. అక్కడ భయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమన్నాడు? ఆ ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. శారాన్ని తీసుకుని లోతుని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు అన్యుల అమ్మాయి, మనం దేవుడి బిడ్డలు కాబట్టి నువ్వు చూస్తే చాలా అందగత్తివి, వాళ్ళ మూర్ఖులు, మరి దేవుడు భయం లేని వాళ్ళు నీ జోలికి రాకుండా నాకు ప్రాణం అపాయం కలగకుండా ఉండాలంటే ఈ అబ్బాయి ఏమవుతుందంటే మా అన్నయ్య అని చెప్పు, నిన్ను గురించి మా చెల్లి అని చెప్తాను, ఈ మాట మీద మనం ఉండాలని ఒక అబద్ధాన్ని ఆశ్రయించాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశారమ్మా? ఇదంతా ఆదికాండం 12 అధ్యాయంలో ఉంది. ఆదికాండం 12 అధ్యాయంలో భార్య మీద ఒక అబద్ధం, అంటే అన్న చెల్లెళ్ళు అనేటువంటి అబద్ధానికి వెళ్ళిపోయాడు. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో గత కాలంలో మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పేశాను. దేవుడికి స్తోత్రం. ప్రతివాడు వచ్చి శారా ఇంక చూడటం, ఆయన ఏమవుతాడు అంటున్నారు. మన్నయ్య అంటుంది. వీళ్ళిద్దరు అనుకున్న మాటేగా. మళ్ళీ వీళ్ళకి మ్యాచ్ అవ్వట్లే ఆ సందర్భం. మళ్ళీ ఆయన దగ్గరికి వస్తున్నా, ఆ అమ్మాయి ఏమవుద్ది, మీ ఇంట్లో పిల్ల ఏమవుద్ది అని అడుగుతున్నారు. పిల్ల ఏమంటే 60 ఏళ్ళు ఉన్నాయి, కానీ 60 ఏళ్ళ లేదు, 30 ఏళ్ళ కంటే తక్కువ కనపడ. ఆ అమ్మాయి ఉంది. మా సిస్టర్ అంటున్నాడు, మ్యాచ్ అవ్వట్లే వాళ్ళకి. వాళ్ళని లోతులు అడుగుతున్నారు. ఇలా గలిబిలైపోతారు ఈజిప్షియన్స్. తీరా ఈ మాటలో ప్రిన్సెస్, రాజు కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మాయిని చూశారు. అసలు ప్రపంచంలో అందగత్తి అంటే ఇలా ఉంటుందండి. ఎవరో పరదేశం వచ్చాడు మన ఊరు, ఆయన ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆవిడని రాణి లాంటిది కనుక చేసుకోవాలి రాజుగారు. ఇలాంటి వాళ్ళకి ఉన్నారు కానీ భార్యలు అంత అందగా తెలియదు. అలాంటి వాడు వాళ్ళ చెల్లి అంటండి, అలాంటి ఆవిడని భార్యగా చేసుకుని మంచిదని సలహా చెప్పారు. నిజంగా ఆయన రథం పంపించేశాడు. ఎవరు? ఫరో రథాన్ని పంపించి రథం మీద ఎక్కించుకొచ్చేయండి. ఇంకే అతను కావాలంటే మనం ఏదో ఒకటి పడేద్దాంలే, ముందు ఆ అమ్మాయి ఎవరినో మీరు రథం మీద తీసుకురండి, రథం పంపించాడు. కాదంట కుదురుద్దా? రాజుగారు తీసుకురమ్మను, రానంటే కుదురుద్దమ్మా? ఇప్పుడు నిజం చెప్పినా కుదురుద్దా? నిజం చెప్తే ఎరా ముందెందుకు అబద్ధవాడని చెప్పేతేనేమో రథం పోయి రాజుగారితో అబద్ధం అడగడు. కాబట్టి ఈ అమ్మాయిని రథం మీద ఎక్కించుకుని అబ్రహం ఇక మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు. ఎందుకు అబద్ధం వాడారు నా స్వామి? అబద్ధం వాడటం వల్ల నా భార్య, రాజుగారి భార్య గెలిపింది, నా భార్య అటు వెళ్ళిపోయింది అనుకుని కృంగిపోయి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అదేదో ముందే మనం అబద్ధం వాడకుండా ఉండాలనేటువంటి నిర్ణయం ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం. నిజమా కదమ్మా? హల్లెలూయా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అందగత్తిని మనకి ఇచ్చాడు కాబట్టి
ఆ పరగణాలో ఉన్న గోవులు ఆబోతులు ఎడ్లన్నీ కూడా ఆయనకి ఇచ్చేయండి, ఆ పని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన సొత్తుకి వెళ్ళిపోండి, ఇంత మంచి భార్యని ఇచ్చాడు ఆయన. అవతల ఉన్నటువంటి గొర్రెల మందలన్నీ కూడా ఇచ్చేయండి, మేకల మందలు ఇచ్చేయండి, ఒంటెలు ఇచ్చేసేయండి, గాడిదలను మగగాడిదలు ఆడగాడిదలు ఇచ్చేయండి, మన ఖజానాలోంచి బోళ్ళంత బంగారం వెండి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. నిజంగానే వచ్చేస్తున్నారు, ఎడ్లు ఆవులు మందలు వచ్చేస్తున్నాయి. ఏంటి అని అడుగుతున్నాడు. ప్రభు మీ దగ్గరికి వచ్చాం, అబ్రహం గారు మీ దగ్గరికి వచ్చాం, మేమందరం మీ వాళ్ళమే, ఈ గోవుల్ని ఇయ్యే, ఈ ఆబోతుల్ని ఇయ్యే, ఈ ఎడ్లని ఇయ్యే అని చెప్తున్నారు. ఇదేంట్రా కర్మ అనుకుంటున్నాడు. సంతోషం లేదు, అలా ఇచ్చే సంపాదన మీద అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వచ్చి పడిపోతాడు. తర్వాత గొర్రెల మందలు వచ్చేసినాయి, వాళ్ళ మనుషులు వచ్చేసి నమస్తే అండి, నమస్తే, ఇక్కడి నుంచి మేము నీ శిష్యులు అంటున్నారు. అలాగే వెండి బంగారం వచ్చేసినాయి, గొర్రెలు మేకలు వచ్చేసినాయి, ఒంటెలు వచ్చేసినాయి, గాడిదలు వచ్చేసినాయి, ఆడుగాడిదలు మగ్గాడిదలు మగొంటలు ఇవన్నీ సంపదలు వచ్చేసినాయి. వెండి బంగారాలు ఖజానా కూడా కొంత తీసుకొచ్చి బాక్సులు పెట్టించేసారు. ఇదేంట్రా బాబు అనుకుని భయపడిపోతున్నాడు. తర్వాత అక్కడ దేవుడు అద్భుతాలు చేసి శారాని తప్పించాడు. దేవుడికి స్తోత్రం. శారా వెళ్ళటం ద్వారా ఆ ఇంటిలో వాళ్ళందరికీ ఏదో అనారోగ్యం, బలహీనత, వైరస్ వ్యాధి వచ్చేసి వాళ్ళందరూ మూలన పడిపోవటం. సరే, ఇప్పుడు నాకు ఒంట్లో పోవాలి, తర్వాత తీసుకొస్తాం, ఇంటికి వెళ్ళిపోయి మీ అన్నగారు పంట చేసి పెట్టు అని మళ్ళీ వెనక్కి పంపించడం. కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు బాగోవటం, మళ్ళీ శారామని ఆ అమ్మాయిని తీసుకురండి అని రథం పంపించడం. తీరా ఈవిడ మళ్ళీ వెళుతున్నాం కానీ అందరం మూలన పడిపోవటం. ఆయనకు అనుమానం అయింది, ఈవిడ వచ్చినప్పుడల్లా మనం మూలన పడిపోతున్నాం. ఆవిడ వెళ్ళిన తర్వాత నిదానం కోరుకున్నాం, ఏంటని తెలుసుకుని వీళ్ళు భార్యాభర్తలని తెలుసుకుని ఎందుకు ఇలా చేసావని అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా చేసావంటే, అయ్యా ఇక్కడ అందరూ దేవుడు భయం లేని ప్రజలు కదా, మేము అందుకని అలా చేసాం. ఇచ్చినవి తీసుకోలేదు ఆయన, రాజుగారు ఇచ్చినవి ఇచ్చేసాడు. అలా వచ్చిన వాటిల్లో హాగరు ఒక దాసి, ఆ మనుషుల్లో వచ్చిన దాసదాసీలను కూడా పంపాడు ఆయన. ఆ హాగర్ వల్ల కూడా ఈ కుటుంబం కొంత నష్టపోయింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎన్నో సమస్యలు అబ్రహాం ఎదుర్కొన్నాడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడగకుండా మన సొంత బుద్ధితో పరిగెత్తితే మరింత సమస్యలు పాలవుతాం. భార్య మీద అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఫరో ఇంటి మీద కొన్ని తెగుళ్ళు బాధలు పట్టడానికి కారణమయ్యారు. తర్వాత అవమానకరం, మా దేశం నుంచి పోండయ్యాన అనిపించుకున్నాడు. కాబట్టి ఈ సమస్యలన్నీ రావటం గల కారణం ఏంటంటే దేవునిని అడగకుండా నిర్ణయాలు సొంతంగా తీసుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, అబద్ధం మనకు చిన్నదిలాగా అనిపిస్తాయి, అది పెద్ద డేంజర్ అవుతుంది. దేవుడికి స్తోత్రం. అబ్రహాం కుటుంబం డేంజర్ అవలా. కాబట్టి అవన్నీ ముందుగా జరిగే భక్తుల జీవితాల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడికి స్తోత్రం. తర్వాత మూడో విషయం ఏంటంటే, లోతు కంటి చూపును బట్టి తీసుకున్న నిర్ణయం. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవలు వచ్చాయి. మేత దగ్గర, నీళ్ళ దగ్గర, నాయి ముందు అనుకుని ఆ గొడవ పడుతున్నాడు. కొట్టుకున్న కాడకు వచ్చింది పనివాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? అబ్రహాము పెద్దోడు కాబట్టి 2 కేకలు వెళ్ళినాయి, 2 కేకలు ఆళ్ళని అన్నయ్య నీ దగ్గర నేను ఉంటున్నాను కదా, మనం సరిపెట్టుకుందాం అనాలి. అబ్రహాం ఏం చేశాడంటే, అబ్బాయి మన ఇద్దరం బంధువులం కాబట్టి ఇక్కడ అన్యజనులు చూస్తారు మనల్ని, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారంట, కాబట్టి మనం తగులు ఆడుకోకూడదు, 10 మంది దగ్గరికి మన గొడవ తీసుకెళ్ళకూడదు, మనం గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం కాబట్టి ఇదిగో దేశమంతా నీ ముందు నా ముందు ఉంది, నువ్వు ఇటు తూర్పు దిక్కుగా వెళ్ళి నా మందల్లో వేసుకుని వెళ్తానంటే నేను పడమటి దిక్కుకు వెళ్తా, నువ్వే పడమటి దిక్కుకి వెళ్తానంటే నేను తూర్పు దిక్కుకి వెళ్తా, దేశం నీ ముందు ఉంది, నువ్వు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళు అని లోతుతో చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇదంతా కూడా ఆదికాండం 13 అధ్యాయం ఉంటుంది. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూస్తే అది నీటి పారే ప్రదేశం అండి. మోకాళ్ళ లోతు మేత గొర్రెలకి పశువులకి మంచి ప్రాంతం, నిజంగా నెంబర్ 1 ప్రాంతం అది. అబ్రహాము స్వార్థం లేకుండా
తన సహోదరుడు బాగుండటం మంచిదనేటువంటి ప్రేమతో అవకాశం అతను ఎరా నేను ఇటు వెళ్తాను వాటి వెళ్ళు అని అంటే అటే వెళ్ళేవాడు. కానీ అబ్రహాము స్వార్థం లేకుండా నీకేది ఇష్టమైతే ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అతను సొదొమ గొమొర్రా ప్రాంతానికి అతను వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే కంటి చూపుతో తీసుకున్నటువంటి లోతు ఈ ప్రాంతం బాగుంది వెళ్ళిపోతానని ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకోలేదు లోతు కూడా. అబ్రహాముతో ప్రార్థనా జీవితం కంటిన్యూ అవుతుంది, భక్తిగా ఉంటాడు, కానీ లోతు ప్రేయర్ఫుల్గా వెళ్ళలేదు. కాబట్టి వెళ్ళిన ప్రాంతంలో అక్కడ తన పశువులు పోయాయి, తన ఆస్తి అంతా పోయింది. ఆఖరికి లోతు భార్య 2 కూతుళ్ళే బ్రతికారు, కానీ పశువులు మందలు ఏమైపోయినాయో మనకి తెలియదు. దేవుడికి స్తోత్రం. అంటే మనం మన కంటి చూపును బట్టి నిర్ణయాలు తీసేసుకుంటే తర్వాత ఉన్నాయన్నీ పోగొట్టుకుంటాం, ఉన్నాయి లేని అన్నీ కూడా మన ఆస్తులు అక్కడ పోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మగవాళ్ళకు మరిముఖ్యం చేస్తున్నారు. ఫోన్లో 3 లక్షలు రెడీగా ఉన్నాయి, మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది, అది తీసుకోండి, తక్కువ వడ్డీ, ఇన్ని ఇన్స్టాల్మెంట్లు అంటారు. కొంతమంది టచ్ చేసి అవి మీ అకౌంట్లోకి వచ్చేటట్టు మీరు ఏదో ట్రై చేస్తారు. తర్వాత రౌడీలు పంపిస్తారు, కొట్టిస్తారు, బలత్కారాలు చేస్తారు. చాలా గొడవలు ఉన్నాయి, ఆటలు మోసాలు ఉన్నాయి. ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇంకా దానికి చాలా వడ్డీలు లాగేస్తారు. చాలా ప్రమాదకరమైనటువంటి ఆడి జోలికి మీరు వెళ్ళండి. అంతేకాకుండా కొన్ని గేమ్స్ అయ్యే ఉంటాయి, మీరు దీంట్లో పెట్టండి డబ్బులు వస్తాయంటారు. ఒక చిన్న ఇన్స్టాల్మెంట్ నువ్వు కడితే కొంచెం వచ్చేటట్టు ఆశ చూపిస్తారు. తర్వాత నువ్వు ఆశతో పెద్ద అమౌంట్ పెట్టేది మొత్తం పోయేటట్టుగా నీకు మున్నాయన్నీ కూడా అలా కోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ధనవంతులే నిరుపేదలు అయిపోయారు అలాంటి వాటిలోకి వెళ్ళిపోయి. వాటిని ఏమైనా బెట్టింగ్లు అంటారు, వాటిని జోదం లాంటిది. అది ఫోన్లో వస్తుంది, అస్సలు మీ చేయి దాని మీదకి వెళ్ళకూడదు. ఏమండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లోతు కంటి చూపును బట్టి ఇది బాగానే ఉందనుకుని వెళ్ళిపోయాడు, కానీ అదే పెద్ద సమస్య ప్రాంతం అయింది. అక్కడే చాలా వినాశనాలు, తనకున్న ఆస్తి అంతా కూడా అక్కడే కోల్పోయాడు. ఒక సందర్భంలో లోతు చెరకు కూడా విడిపోతుంది. అది ఆదికాండం 14:1 కనిపించేది మంచిదైనా దేవుని దృష్టిలో అది ప్రమాదకరమైనటువంటి విషయం కావచ్చు. నీ కంటికి మంచిదే, కానీ దేవుడి దృష్టిలో అది ప్రమాదకరమైన స్థలం అయి ఉండొచ్చు. వెళ్ళాలా వద్దనేటువంటిది ముందు దేవుడిని అడిగితే నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. కానీ వెలి చూపును బట్టి, కంటి చూపును బట్టి ఇది బాగానే ఉంది అనుకోదు. పెళ్లి సంబంధాలు ఎలాగ ఎక్కువ జరుగుతుంటాయి. ఇలా బాగుందండి, బూరి బొగ్గలండి, ఎర్రగా ఉందండి అంటారు కదా. తర్వాత ఆ దారి అంటే వెళ్తే నువ్వు జైల్లోకి వెళ్ళిపోయే దారి లాంటిది అయి ఉండొచ్చు అది. కాబట్టి అలా అంచనా వేయద్దు. వెళ్ళేటప్పుడే ప్రార్థన చేసుకెళ్ళండి, ప్రభువా ఒకవేళ ఆ సంబంధం మాకు సరైన భవిష్యత్తు అయింది కాకపోతే దాన్ని ఏదో మాటలో అది క్యాన్సిల్ అయిపోయేటట్టు చేసేయండి ప్రభువా. అది మాకు ఆశీర్వాదకరమైతేనే జరిగించకదండి, అది మాకు కీడుంటే దాన్ని దూరం పెట్టండి ప్రభు అని మనం ముందుగానే అనేయాలి. ఆ మాట అంటాక సాహసించరు. హే 3 వెళ్ళకూడదురా, 4 వెళ్ళాలరా అంటారు. వీళ్ళ సంబంధానికి ఎంతమంది వెళ్ళకూడదంట? 3 వెళ్తే ముదష్టం అయిపోద్దంట, 4 వెళ్తే కలిసి వద్దని. నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో తెలుసా? దిక్కుమాల ఆలోచన చాలా ఉంటాయి. వాటి గురించి కాదు, ప్రార్థన చేసుకెళ్ళి ప్రభువా ఈ సంబంధంలో మాకు కీడుందని నీకు తెలిస్తే ఆ కీడుల్లోకి మమ్మల్ని వెళ్ళకుండా, అత్తమామలు లోనెట్టే పని లేకుండా, జైలు వేయకుండా, మా పిల్లోడి జైల్లో పడకుండా, ఈ కష్టాల్లో పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభు అని మనం ప్రేయర్ చేసుకునేది. అది మా కుటుంబానికి సరైనది కాకపోతే క్యాన్సిల్ చేసేయండి ప్రభు అనండి, వచ్చిన తప్పే ఉంది. హల్లెలూయా. తర్వాత గొప్ప కీడుల్లో పడేదానికంటే మొదట్లోనే మనం దేవుడి చిత్తానికి ఈ విషయాన్ని అప్పగించుకోవడం చాలా మంచిది. లోతు వెళ్ళాడు, కానీ తీరా చాలా సంపదలు తెల్లాడు లోతు. ఆ పశువులు కాపర్లో రాలి. అబ్రహాముకి ఈయనకి ధీటుగా ఆస్తులు ఉన్నాయి, కానీ లోతు భార్య 2 కూతుడు తప్ప ఒక గొర్రెపిల్ల మేకపిల్ల తెచ్చుకున్న ఆనవాళ్ళు చూడండి. బైబిల్లో మీకు కనబడుతుంది. ఒక గొర్రెపిల్ల మేకపిల్ల, ఒక ఒంటెలు గాడిదలు కూడా తెచ్చుకోవాలి. పరుగెత్తుకుంటూ నడుచుకుంటూ పారిపోయారు. ఆ పట్టణం అంతా కాలిపోయింది, మీకు తెలుసు. సొదొమ గొమొర్రా అగ్నితో కాలిపోయి ఏమీ తెచ్చుకోవాలి, పూచిక పొల కూడా తెచ్చుకోవాలి. కాబట్టి మన కంటి చూపుతో నిర్ణయాలు తీసుకోకూడదు, దేవుడు ఆలోచన తీసుకోవాలండి. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరారు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ఉంటుందండి.
అన్యజనులకు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలి. దేవుడు కొంతమంది ఇశ్రాయేలు పెద్దలు పెట్టించి వాళ్ళతో పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజుగా ఉండి ఇశ్రాయేలును కాపాడుతున్నాడు. ఎవరండి? దేవుడే ఇశ్రాయేలుకు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒక మానవుడిని అడ్డు పెట్టుకుని ఆయన పరిపాలన చేస్తూ వీళ్ళకి యుద్ధాల్లో విజయం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ఏమనంటే అన్యజనులకు రాజులు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలి, మా ముందర నడుస్తూ మా ముందు వెళ్తూ యుద్ధం చేసే ఒక నాయకుడు కావాలని వీళ్ళు కోరారు. దాని ఫలితం ఏంటంటే సౌలును రాజుగా ఇచ్చాడు. కానీ అతను రాజుగా అవ్వటం వల్ల వీళ్ళ మీద పన్నుల భారం బాగా పడింది. సౌలే వాళ్ళకి భారంగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే రాజు వస్తే ఏం చేస్తాడు? ఆయన కుటుంబం జలసాబతడానికి ఒక పెద్ద రాజమందిరం కట్టుకోవాలని వీళ్ళందరి మీద పన్నులు వేస్తాడు. కోట కట్టాలని, అది కావాలని, ఇది కావాలని కోరతాడు. యుద్ధ సామగ్రి కావాలంటే దాని కొరకు వీళ్ళ మీద పన్నులు వేస్తాడు. కాబట్టి ఇతను వాళ్ళకి భారంగా మారిపోయాడు. యుద్ధాలు, సమస్యలు, అస్థిరత ఇవన్నీ కూడా కలిగాయి. దేవుడికి స్తోత్రం. దేవుని రాజ్యం బదులు మానవ రాజ్యం కావాలనుకున్నారు ప్రజలు ఆ కాలంలో. దేవుడే రాజుగా ఉండి రాజ్యం చేస్తుంటే వీళ్ళు ఏమని కోరారమ్మా? మానవుడు మమ్మల్ని ఏలాలి అని కోరారు. దీంట్లో గుణపాఠం ఏంటంటే ఇతరులను చూసి తీసుకునే నిర్ణయాలు నష్టాన్నే తెస్తాయి. అన్యజనులకు రాజులు అన్నట్టుగా మాకు కావాలని ఇతరులను చూసి వాళ్ళని బట్టి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం నడవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి సౌలు రాజ్యం నిజంగా ఇశ్రాయేలుకు నష్టమే కలిగించింది. 2 సంవత్సరాలు అనుకుంటా కరెక్ట్గా వెళ్ళాడు. 38 సంవత్సరాలు వేస్ట్గా అట్లాగా బ్రతికాడు సౌలు. 38 సంవత్సరాలు వేస్ట్గానే జీవించాడు. కానీ 40 సంవత్సరాలు వేయలేడన్నమాట, కానీ అంత సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదు. తర్వాత 5వ విషయం ఏంటంటే దావీదు దేవునిని అడగకుండా మందసాన్ని ఎడ్ల బండిపై ఎక్కించుకుని యెరూషలేముకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎంత 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది. ఫలితం ఏంటంటే అక్కడ పెద్ద విషాదమే జరిగింది. ఇక్కడ మందసాన్ని దేవుడు, నోహం గారు వింటున్నారా? మందసాన్ని దేవుడు యాజకులు తమ భుజాల మీద మోయాలని దేవుడు చెప్పాడు. మందసాన్ని ఏం చేయాలమ్మా? అది ఒక కావిడి పెట్టి లాంటిది. ఎదరు 2 ఊతకర్రలు ఉంటాయి, వెనక 2 ఊతకర్రలు ఉంటాయి. వెడంగా పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని యాజకులు దేవుని మందసం మోయాలి. దేవుని మందసంలో ఏముంటాయి? ఆజ్ఞలు గల, శాసనాలు కలిగినటువంటి రాతి పలకలు ఉంటాయి. ఒకదాని మీద 5 ఆజ్ఞలు, ఒకదాని మీద రాతి పలక మీద మరొక 5 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు చట్టం ఉంది దాంట్లో. ఆ చట్టాన్ని ఇశ్రాయేలీలకు సంబంధించిన యాజకులు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి. దావీదు రాజు, 2వ రాజు అయ్యాడు ఇశ్రాయేలుకి. మొదటి రాజు సౌలు అన్నగా 2వ రాజు ఈయన. మళ్ళా పురాతన కాల పద్ధతులు ఎందుకు? టెక్నాలజీలు చాలా ముందుకెళ్ళిపోయాం, ఎడ్ల బళ్ళు వచ్చాయి. ఇదంతా భుజాల మీద మోసి మీరంతా ఇంత ఇబ్బంది పడటం ఎందుకు? ఇదిగో ఒరే కొత్త బండి చేయించండి రా, 2 ఎడ్లను కట్టండి, దాని మీద పెట్టి దాని మీద లాక్కెళ్ళిపోదు. ఇంకా యాజకులకి ఫ్రీ ఇస్తున్నాను, దాని అలా మోయక్కర్లేదు, ఇలా తీసుకుపోదాం. దేవుని ఆజ్ఞ కొంచెం మీరితే దేవుడు కొత్తలు ఆడిపోయాడు. నేను చెప్పిన పని చేయమంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా కనీసం యాజకులు 4 మోయక్కర్లు చివరి దాకా. ఇంకా యాజక సమూహం ఉంటుంది, మార్చుకోవచ్చు. పెద్ద బరువు ఉండేదేమి కాదు అది. ఎడ్ల బండి మీద తీసుకెళ్తారా? అది దేవునికి అవమానం తోసి. నేను మీ భుజాల మీద మోయిండ్రా నా ఆజ్ఞలు అంటే ఎడ్ల బండి మీద పెడతారా అని దేవుడు చాలా కోపం వచ్చింది. అలా తీసుకెళ్తుండగా సైనికులు నడుస్తున్నారు ముందు వెనక, యాజకులు ఉన్నారు అక్కడ. యాజకులు అయితే మందసం పోయట్లేదు. ఎడ్లకు కాలు జారి ఆ మందసం కింద పడిపోయే ప్రయత్నంలో ఉజ్జా అనేటువంటి ఒక సైనికుడు ఆ మందసాన్ని ఇలా టచ్ చేశాడండి. కరెంట్ షాక్ కొట్టిన కాయకిలా అక్కడ పడి చచ్చిపోయాడు. అందరూ చూశారు, ఇతను ఆ పెట్టినట్టు పట్టుకోవడం చూశారు, అతను వెంటనే చచ్చిపోవడం చూశారు. ఏంటిది, ఇట్లా ముట్టుకోగానే ఇలా చచ్చిపోయాడు అంటే యాజకులు మాత్రమే మోయాల్సిన పెట్టిన మరొకడు అన్యుడు చేస్తే చచ్చిపోయాడు. రాజు కూడా భయపడిపోయాడు. ఏంటి ఇలా జరిగింది? దేవునికి స్తోత్రం. రాజు కూడా భయపడిపోయాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమన్నా రాజు, బాబోయ్ ఈ మందసాన్ని ఇప్పుడు నా ఇంటికి తీసుకెళ్తే ఇప్పుడు ఈడు ముట్టుకోగానే ఇలా చచ్చిపోయాడు, నా కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, భార్యలు, ఎంతమంది, మేమెవరు అని ఇలా తాగితే మేము కూడా ఇలా చచ్చిపోతాం, ప్రస్తుతం మన ఇంటికి వద్దు కానీ ఒబేదోదోం అనేటువంటి ఒక లేవీయుడు అక్కడ ఉన్నాడు, కనపడ్డాడు. అతను మంచి పాటలు పాడేటువంటి సంగీత కళాకారుడే. ఏమయ్యా ఈ మందసాన్ని మీ ఇంటికి పెట్టుకో, కొంతకాలం తర్వాత ఆలోచిద్దాం, ఈ మందసాన్ని ఇంటికి తీసుకెళ్ళమని. ఆయనకి ఎంతో ఆశ్చర్యమైపోయింది. ఈ మందసం దావీదు గారి ఇంటికి కదా వెళ్ళాల్సింది, దేవుడు అటు వెళ్ళేవాడు నా ఇంటి వైపు తిరిగాడని ఎంతో సంతోషం వచ్చేసింది ఆయనకి. దేవుడికి స్తోత్రం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు. ఆయనైతే పాటలు పాడుకుంటూ మరీ తీసుకెళ్ళిపోయాడు. దేవుడికి యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ఇక ఒకటే పాటలు, అసలే సంగీత వాయిద్యాలు, పాటలు పాడేటువంటి టాలెంట్ గలవాళ్ళే వీళ్ళు. ఆయన పిల్లలు, భార్య రోజు పాటలతో దేవుడిని మైమరిపించేటట్టు. దేవుడికి పాటలు అంటే చాలా ఇష్టం అండి. ఏ కుటుంబంలో దేవుడి పాటలు ఎక్కువగా పాడుకుంటారో, ఎవరైతే కుటుంబ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆరాధనలు చేస్తారో వాళ్ళ కుటుంబాలు రాను రాను చాలా గొప్ప అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. మీ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు బయటకు వస్తారు, మీ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారవుతారు. ఎందుకంటే దేవుడు మీ ఇంట్లో మీ పిల్లల పాటలు, మీ పాటలు వింటాడు. మీ పిల్లల్ని మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. మీ కుటుంబాల్లో దేవుడి గురించిన ఆరాధన, మీ కుటుంబాల్లో దేవుని గురించిన ప్రార్థన, మీ కుటుంబాల్లో దేవుని గురించిన జ్ఞాపకం, దేవుడు భయం కలిగి ఆయన కట్టడలు అనుసరిస్తూ నడిస్తే దేవుడు మీ కుటుంబాన్ని అనంతకాలంలో దీవిస్తాడు. ఆయన తీసుకెళ్ళి 3 నెలలు అయిందంట, 100 రోజులు సుమారు అయింది. ఆ ఒబేదోదోము ఇల్లు, ప్రాంతం, వాతావరణం మారిపోయిందండి. ఒక మంచి ప్యాలెసే కట్టేసాయంట అక్కడ. దేవుడికి స్తోత్రం. ఏమంటే రాజుగారు, మనం 3 నెలల కిందట ఒబేదోదోము ఇంటికాడ మందసం వదిలేసాం కదా. ఇప్పుడు వెళ్ళి చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉంది, అంతకుముందు పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి అన్నారు. దేవుడికి స్తోత్రం. నిజంగా చూస్తే ఒబేదోదోము ఇల్లు దీవించబడింది. దేవుడికి స్తోత్రం. ఎలా దీవిస్తాడంటే దేవుడి ఇష్టం, దేవుడు ఎలాగైనా దీవించగలడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కాదు, దేవుడి మనసు మన నగరంలోనికి పట్టుకెళ్దామని తర్వాత దావీదు ఆ మందసాన్ని తర్వాత తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుడిని అడగకుండా మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్ళాడు. తర్వాత ఆ తప్పు తెలుసుకుని యాజకుల చేత, లేవీల చేత మోయించుకుని ఆ మందసాన్ని దేవుడి స్థలంలోకి తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత 6వ విషయం ఏంటంటే స్వంత నిర్ణయాలు. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రెహబాము అంటే సొలొమోను కొడుకు అని రెహబాము పెద్దల సలహాలు మాని యువకులతో చర్చించాడు. సొలొమోను 3వ రాజు ఇశ్రాయేలుకి. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము అనేటువంటి అతని కొడుకుని ఆ దేశానికి రాజుగా చేసిన తర్వాత రాజుల పరిపాలన అంటే తెలుసు కదా, ఎక్కువ పన్నుల భారం ఉంటుంది. వాళ్ళు సుఖంగా బ్రతకడం కోసం చాలా ఇబ్బంది ఉంటుంది ప్రజలకి. అయితే రెహబాము దగ్గరికి దేశ ప్రజలు కొంతమంది పెద్దలు పెట్టుకుని వచ్చారు. ఒక 50 మందో వస్తారు. వచ్చి ఏంటయ్యా వచ్చారని అడిగాడు. అయ్యా, మీ నాన్నగారు సొలొమోను గారు పన్నుల భారం మోతెక్కిచ్చేసాడు, మేము వాటిని సమకూర్చడం కోసం మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అయ్యా, దయచేసి కొంత పన్నుల భారం తగ్గించండి అయ్యా, మీకు నిరంతరం సేవ చేస్తామయ్యా, మేము కూడా శుభ్రంగా ఉండాలి కదా అని అడగటానికి వచ్చారు.
యువకుడు ఇతను రెహబాము. సరే, వారం రోజులు అయితే 3 రోజులు అయిన తర్వాత, వారం రోజుల తర్వాత కనపడండి, వారం రోజుల్లో కనపడిన తర్వాత మీ సొల్యూషన్ చెప్తాను, మీరు వెళ్ళండి అని పంపించాను. వీడు కుర్రోడు కదా, రెహబాము కుర్రోడు కదా, యవనస్తుడు కదా. వీడేం చేశాడంటే పెద్దల ఆలోచన అడిగాడు, ఏం చెప్దామయ్యా, మరి వీళ్ళకి ఏం చెప్దాం అంటే, అయ్యా వాళ్ళు ధర్మంగా అడిగారు, వాళ్ళ కష్టాలు చెప్తున్నారు, రాజుగా మీరు వాళ్ళకి మంచి చేయాలండి, అలాగే కొంత పన్నుల భారం తగ్గిస్తానని చెప్పండి, వాళ్ళు నిరంతరం మిమ్మల్ని రాజుగా కలిగి ఉంటారు, కొంచెం మీరు తగ్గించుకుని పన్నుల భారం తగ్గించండి అయ్యా అని పెద్దలు కూడా సలహా చెప్పారు. ఆ మాట పక్కన పెట్టి తనతో కూడా పెరిగినట్టు యూత్ని, వాళ్ళతో క్రికెట్ ఆడుకుని, బాస్కెట్బాల్ ఆడుకుని, హాకీ ఆడుకుని ఉంటారు కదా కుర్రమోక, వాళ్ళందరూ తాడు ఫ్రెండ్స్ అని పిలిచారా. మన రాజ్యంలో కొంతమంది వచ్చి మా పన్నుల భారం తగ్గించమన్నారా, ఒక వారం రోజులు ఆగి చెప్తానన్నారా. సరే, ఏం చెప్పమంటారు వాళ్ళతో, మీరు చెప్పండి ఏం చెప్తారని. కుర్రకారు ఏం చెప్తారు, రే అలా పోనివ్వకూడదు వాళ్ళే, మా నాన్నగారు విధించిన దానికంటే ఇంకెక్కువ పనులు వేస్తాను, ఆయన మిమ్మల్ని దేనితో కొట్టాడు, నేను ఇంక అంతకంటే బలమైన వాటితో కొడతాను అని చాలా హార్డ్గా జవాబు చెప్పాడు. నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తాను, మా నాన్న విధించిన దానికంటే చాలా గొప్ప పన్నులు వేస్తాను, మా నాన్నగారు నడుము కంటే నా చిటికినేలు బలమైంది, ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళందరినీ ప్రాణం విసిగించే మాటలు చెప్పాడు. యూత్ని అడిగాడు సలహా చేతి, వీళ్ళందరూ యూత్ గారి చెప్పారు వాళ్ళు ఈ మాట వాళ్ళకి చెప్పాడు. సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక వీళ్ళతో కలిసి మనం బ్రతకలేం, ఈ పన్నుల భారం మనం పడలేం, మనలో ఒక రాజుకు పెట్టుకుని విడిపోదామని 10 గోత్రాల ప్రజలు పక్కకి వెళ్ళిపోయి యెరోబాము అనే రాజును పెట్టేసుకుని విడిపోయారు. దేవుడికి స్తోత్రం. 10 గోత్రాల ప్రజలు విడిపోవటం జరిగింది, రాజ్యం చిన్నదైపోయింది. దీనంతనే గల కారణం ఏంటంటే, గతంలో సొలొమోను చేసిన పాపం, ఆ స్త్రీలను చూసుకునే 1000 మంది భార్యల్లో విగ్రహారాధికులు ఉండటం వల్ల వాళ్ళు గుళ్ళు కట్టించుకుని యెరూషలేములో ఆ గుళ్ళ పూజలకు ఈయన కూడా వెళ్ళటం ద్వారా నీ రాజ్యం నిలవదు అయిన దేవుడు కూడా చెప్పించు, ఆ ప్రకారంగా రాజ్యం కూడా దేవుణ్ణి అడగకపోతే మనం మోసపోతాం. గిబియోనీయుల సంఘటన మనకి ఉంది. అలాగే పాపంలో పడిపోతాం, అబ్రహాము అబద్ధాల్లో పడిపోయినట్టుగా. కుటుంబ నష్టం, లోతు కూడా కుటుంబాన్ని కోల్పోయాడు. అలాగే 4వ విషయం ఏంటంటే, సంబంధాలు చెడిపోతాయి. రెహబాము అలాగా, దేవుడికి స్తోత్రం. ఆత్మీయ దారి కోల్పోతాం, రాజు కావాలని కోరటం ద్వారా ఇశ్రాయేలు రాజుగా భయంతో, ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధ కలిగిస్తాయి. దేవునిని కనుక మనం అడిగి నిర్ణయాలు తీసుకుంటే, సామెతలు 16:3 చదవండి. సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. దేవుణ్ణి కనుక అడిగి మనం నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మనకు దారి చూపుతాడండి, మనకు శాంతి కలుగుద్ది, మనం తప్పులు చేయం. 4వది దైవ అనుగ్రహం మనం పొందుతాం. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు మనం పొందుతాం. దేవుడికి స్తోత్రం. ప్రతి నిర్ణయం కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రతి నిర్ణయం చిన్నదైనా ప్రార్థన చేయండి. దేవుని వాక్యం ద్వారా జ్ఞానం పొందండి. కంగారు పడి, ఆతురత పడి స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవద్దు. సంఘంలో దైవ సేవకుడు సలహా తీసుకోండి, లేదంటే సంఘంలో ఉన్న పెద్ద వ్యక్తులు, ఆత్మీయంగా నడిచే వాళ్ళ ఆలోచన తీసుకోండి. అమ్మ ఇలాగ చేయాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందని. సుమారు పాస్టర్తో ఈక్వల్గా తెలివితేటలు గలవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి పెద్దలను అడగండి సలహా. ఏమండి, రత్నమ్మ గారు ఉన్నారు, సువర్ణ గారు ఉన్నారు, సుశీల ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు, మన విశ్వాసులు. అలాంటి వాళ్ళని ఈ విషయంలో ఏం చేస్తే మంచిదని సలహాలు అడగండి. అంతేగాని తొందరపడి మనం సొంత నిర్ణయాలు ఆతురపడి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సంఘంలో ఆత్మీయుల సలహా అవసరం. అన్నింటిలో కూడా దేవుని చిత్తాన్నే మనం కోరుకోవాల్సింది. దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. దేవుడికి స్తోత్రం. తలను ఉంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం.